ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. ఇరు దేశాలు దాడులు ప్రతిదాడులకు దిగుతున్నాయి. తొలి దెబ్బతోనే పలువురు ఇరాన్ సైనిక సారథులు, అణు స్థావరాలు, సైనిక స్థావరాలు, అణు శాస్త్రవేత్తలు, సైనిక ముఖ్యులను సమాధి చేసిన ఇజ్రాయెల్ మరోసారి ప్రళయ భీకరంగా విరుచుకుపడింది. నిన్నటి దాడిలో మరో ఇద్దరు ఇరాన్ కీలక అధికారులు ప్రాణాలు కోల్పోయారు. సైనిక జనరల్ స్టాఫ్ లో డిప్యూటీ ఇంటెలిజెన్స్ అధికారి అయిన జనరల్ గోలం రెజా మహిర్బీ, ఆపరేషన్ విభాగ డిప్యూటీ జనరల్ మొహదీ రెబ్బానీలు మరణించిన విషయాన్ని ఇరాన్ సైతం ధృవీకరించింది. ఇజ్రాయెల్ నుంచి దూసుకొచ్చిన క్షిపణులు ఇరాన్లోని పలు జనావాసాలపై పడ్డాయి. అయితే ఎంతమంది చనిపోయారనే వివరాలు ఇంకా తెలియరాలేదు. టెహ్రాన్లోని మొహరాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ పైన క్షిపణులు పడ్డాయి. ఆగ్నేయ ఇరాన్ ఖజేస్తాన్ ప్రావిన్స్ లోని అబదాన్ నగరంపై మిలిటరీ స్థావరం సమీపంలోని కెరాన్ష్పా ప్రాంతంలోనూ ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు ధ్వంసం కావడంతో ఇప్పుడు ఆ దేశ గగనతలం గాల్లో దీపంగా తయారైందని, ఇష్టం వచ్చినట్లు మేం దాడి చేయగలమని ఇజ్రాయెల్ రక్షణ శాఖ అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫ్డి డెఫ్రిన్ ప్రకటించారు. 70 ఫైటర్ జెట్లతో శత్రు గగనతల రక్షణ వ్యవస్థను భస్మీపటలం చేశామన్నారు.